నమస్తే బ్యూటిఫుల్ సోల్స్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారు కదా? చాలా మంచిది. సో నా యూట్యూబ్ ఛానల్ వైట్ తారా టారో రీడింగ్కి మీ అందరికీ నేను సుస్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనం ఒక పిక్ కార్డ్ రీడింగ్ చేయబోతున్నాం. ఈ పిక్ కార్డ్ రీడింగ్ శీర్షకం టైటిల్ ఏంటంటే పూర్ణిమ చంద్రుడు మన కోసం ఎలాంటి ఊర్జలు ఎలాంటి సందేశాలు పంపిస్తున్నాడు. ఓకే బ్యూటిఫుల్ సోల్స్, మనం పూర్ణిమ రోజు వ్రతాలు చేసుకుంటాం, తీర్థస్థలాల్లో వెళ్ళి స్నానాలు చేసుకుంటాం, ఇంకొచ్చి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటాం. సో దీనికన్నా పూర్ణిమ రోజు మహత్వాలు ఇంకా ఉన్నాయి. సో కొన్ని మహత్వాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ మహత్వం ఏంటంటే పూర్ణిమ చంద్రుడి వెన్నెలు ఉంటుంది కదా, లైట్, ద డివైన్ లైట్కి ఎంత మ్యాజికల్ ఎనర్జీ ఉంటుందంటే ఈరోజు మనలో ఉన్న నకారాత్మకమైన ఊర్జలను తీసుకుంటాడు చంద్రుడు. తర్వాత ఆ స్థానంలో సకారాత్మక ఊర్జలను నింపేస్తాడు. ఈరోజు మన దగ్గరున్న ధార్మిక వస్తువులు, రత్నాలు, మాణిక్యాలు, ముత్యాలు ఇవన్నీ శుద్ధం చేసుకునే రోజు, ప్యూరిఫై చేసుకునే రోజు, రీఛార్జ్ చేసుకునే రోజు. ఈరోజు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని రిలీజ్ చేసుకునే రోజు. త్రూ మెడిటేషన్, త్రూ యోగా, ధ్యానం చేసుకొని, పూజలు చేసుకొని మనలో ఉన్న నకారాత్మక ఊర్జలను చంద్రుడి వైపు మనము ప్రవాహించేసుకోవచ్చు ఈరోజు. ఓకే బ్యూటిఫుల్ సోల్స్, సో ఇలాంటివి ఎన్నో మహత్వాలు ఉన్నాయి. పిక్ కార్డ్ రీడింగ్స్లో మనము టైం వైజ్ ఈ మహత్వాలను డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ మీకోసం పైల్ సెలెక్షన్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ సోల్స్. ఈరోజు పైల్ 1 త్రూ చంద్రుడు, చందమామ ఏం మెసేజెస్, ఎలాంటి సందేశాలు మీ వైపు ప్రవహిస్తున్నాడో చూసుకుందాం. ఏంజల్స్ ఈ మెసేజెస్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నారు. సో ఫస్ట్ ఏంజల్ ఎథెనా మీకోసం వచ్చారు. సెకండ్ ఏంజల్, 2 ఏంజల్లు గ్రేస్ అండ్ యాంటోనియట్. ఇక ఈ రోజు పైల్కి లాస్ట్ ఏంజల్ క్రిస్టల్. ఇంకొక కార్డు ఉంది నా దగ్గర, ఈ కార్డ్ ఏమో డిఫరెంట్ డెక్ నుంచి, మిస్టికల్ ల్యాండ్ బీయింగ్స్ మెసేజ్. ఆధ్యాత్మిక వాల్లో ఉన్న ఆధ్యాత్మిక జీవులు మీతో ఎలా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారో, ఏం మెసేజెస్ తీసుకొస్తున్నారో ఈ కార్డ్ చెప్తుంది. సో ఏంజల్ ఎథనా ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు బీ పవర్ఫుల్. యు నో హౌ టు బీ పవర్ఫుల్ ఇన్ అ లవింగ్ వే దట్ బెనిఫిట్స్ అదర్స్ యాజ్ వెల్ యాజ్ యోర్ సెల్వ్స్. సో చూడండి, ఈ ఏంజల్ ఎంత కాన్ఫిడెంట్గా ఒకవైపు చూస్తుంది. సో ఈ ఏంజల్ ఏం చెప్తుందంటే, మీరు కూడా నాలాగే ఉన్నారు. మీలో కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంది, చాలా ఆత్మబలం ఉంది, మీలో చాలా క్షమతలు ఉన్నాయి, చాలా స్కిల్స్ ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి. మీరు క్వాలిఫైడ్, మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఏమైనా హిడెన్ హాబీస్ ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి అంటే ఆ హాబీస్, టాలెంట్స్ నుండి మీరేమో ఆర్థిక రూపంగా సబలంగా ముందుకు ఒకటి మిమ్మల్ని పుల్ చేస్తుంది. అదేంటంటే మీలో ఉన్న ఫియర్, ఓకే, మీలో ఉన్న ఇన్సెక్యూరిటీ. ఓకే, నేను నా టాలెంట్స్ని, నాలో ఉన్న స్కిల్స్ని అందరికీ చూపిస్తే సమాజం ఏం చెప్తుందో, ఎలా రియాక్ట్ అవుతుందో, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతారో, మా ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారో, ఓకే, వాళ్ళకి నేను చేసే పని నచ్చుతుందో నచ్చదో అంటే మీరు సెల్ఫ్ హ్యాపీనెస్ కన్నా సొసైటీ ఏం చెప్తుందో, ఫ్యామిలీ ఏం చెప్తుందో, వేరే వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళ ఒపీనియన్ ఏముంటుందో, వీళ్ళ ఒపీనియన్ ఏముంటుందో
అని ఆ కన్ఫ్యూజన్లో బాగా చిక్కుకున్నారు. సో ఏంజల్ ఎతనా ఏం చెప్తున్నారంటే, అమ్మా అయ్యా, ఈరోజు పూర్ణిమ రోజు చంద్రుడు నీలో ఉన్న ఈ అన్ని ఫియర్స్ని, ఈ అన్ని ఇన్సెక్యూరిటీస్ని తనలో తీసుకుంటాడు. అందుకే నేను వచ్చాను. సో నీ ఫియర్స్ని, మీ ఇన్సెక్యూరిటీస్ని అన్నిటినీ నాకు ఇచ్చేయండి. ఇంకా మీలో ఉన్న స్కిల్స్ని, టాలెంట్స్ని పాలిష్ చేసి మీ లైఫ్లో ముందుకి నడవండి. ఓకే, ఎందుకంటే మీ భవిష్యం చాలా 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 బ్రైట్గా ఉంది. ఓకే, సో ఈ రోజు నుంచి, పూర్ణిమ రోజు నుంచి మీలో ఉన్న ఫియర్స్, ఇన్సెక్యూరిటీస్ అన్నీ తొలగిపోతాయి అన్న మెసేజ్ తీసుకొచ్చింది ఏంజల్ ఎథనా బ్యూటిఫుల్ సోల్స్. సో యూ ఆర్ వెల్ డిజర్వ్డ్ ఫర్ అ బ్యూటిఫుల్ ఫ్యూచర్. ఓకే, ఇంకా ఈ రెండు ఏంజల్ గ్రేస్ యాంటోనియట్ ఏం మెసేజ్ తీసుకొచ్చినారంటే, టు హెల్ప్ హీల్ దిస్ సిచ్యువేషన్, సీ ద అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ కంపాషన్. సో మీకు ఈ మానసిక భావాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వెళ్ళిపోవాలంటే మీరు ఎలాంటి థాట్ ప్రాసెస్ని అప్లై చేయాలంటే, మీరు మీ మొదటున్న మనిషి మీతో ఎలా బిహేవ్ చేయాలనుకుంటారో మీరు కూడా అందరితో అలాగే బిహేవ్ చేయాలి. ఓకే, ఎవరి కోసం కూడా జడ్జ్మెంట్స్ పాస్ చేయొద్దు, ఒపీనియన్స్ ఇవ్వద్దు. ఓకే, వీడు మంచోడు, వాడు చెడ్డోడు, ఇది మంచిది, అది మంచిది కాదు, ఇలాంటి ఒపీనియన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏంజల్ గ్రేస్ యాంటోనియట్ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ఏదైనా మంచిది చెడు బై బర్త్ ఉండరు. సో పరిస్థితులు వాళ్ళని మంచి చెడు ఇలాంటి సిచ్యువేషన్స్లో వేసేస్తాయి. అందుకని మీరు మీ థాట్ ప్రాసెస్ని క్లియర్ చేయండి. ఓకే, మీ ఇంటెన్షన్స్ని ప్యూర్ ఉంచుకోండి. ఎవరి కోసము ఎలాంటి ద్వేషాలు, ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్స్ పెట్టుకోవద్దు. ఓకే, ఇలా చేశారంటే మీరు మీ లైఫ్లో స్మూత్గా లైఫ్ గోల్స్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు, మీ లైఫ్ పర్పస్ ఏంటో అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే, లోపల నుండే ఆ హ్యాపీనెస్ని మీరు పొందుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు, అనుభవం చేసుకోవచ్చు. సో ఈ మెసేజెస్ తీసుకొస్తున్నారు ఏంజల్ గ్రేస్ అండ్ యాంటోనియట్ అని. ఈ పని మీరు పూర్ణిమ రోజు చేసుకోవచ్చు. పూర్ణిమ మధ్యాహ్నం కాకపోతే పూర్ణిమ సాయంకాలం మీరు చెప్పండి, నేను నాలో ఉన్న నకారాత్మకమైన ఊర్జలను తీసుకోవయ్యా చందమామ అని. తర్వాత ఆ ప్లేస్లో సకారాత్మక ఊర్జలు ప్రవహించవయ్యా. ఓకే, నేను నా లైఫ్లో నా మేనిఫెస్టేషన్స్, నా డిజైర్స్, నా ఇచ్చలు, నా మహత్వాకాంక్షలు అన్నీ నేను పూర్తి చేసుకోవాలి ఈ లైఫ్ టైంలోనే. ఓకే, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా లైఫ్లో వద్దు, నా లైఫ్ ప్రాబ్లం లెస్ చేసేసాయి. ఓకే, నాలో నుంచి అన్ని నెగిటివ్ ఎనర్జీస్ తీసేసాయి. దానికోసమే ఈ రెండేంజల్లో వచ్చినారు, మీ పక్కనే ఉన్నారు. సో వాళ్ళ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి. వాళ్ళు మీ ప్రొటెక్షన్ కోసం వచ్చారు, మీ గైడెన్స్ కోసం వచ్చారు, మీకు మార్గదర్శనం ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళని థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పండి. ఓకే బ్యూటిఫుల్ సోల్స్, ఇంకా ఏంజల్ క్రిస్టల్ ఏం చెప్తున్నారంటే, have faith and hope because there is something positive new on the horizon that you can't see yet. నిరాశ పడొద్దు. ఎందుకంటే నిరాశలే మన అన్ని ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్. ఎందుకంటే లైఫ్లో ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది జరుగుతుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తిరుగుతూనే ఉంటుంది కదా. సో బ్యాడ్ టైమ్స్ అండ్ గుడ్ టైమ్స్ శాశ్వతం కావు. ఓకే, బ్యాడ్ టైమ్స్ ఉన్నాయని నువ్వు గివప్ చేసుకుంటే తర్వాత గుడ్ టైమ్స్ వచ్చేస్తుంది ఆటోమేటికలీ. ఆ గుడ్ టైమ్స్ కూడా శాశ్వతం కాదు. ఓకే, సో లైఫ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇలాగే తిరుగుతుంది. సో ఎప్పుడు కూడా నిరాశలను మీ పక్కకు రానివ్వకూడదు. ఓకే, సో ఆల్వేస్ ఆశావాది అయి జీవితంలో
ముందుకి సాగిపోవాలి అన్న మెసేజెస్ తీసుకొస్తున్నారు ఏంజల్ క్రిస్టల్. ఎందుకంటే మీ కర్మలు క్లియర్గా ఉన్నాయి. ఓకే, మీరు ఎప్పుడూ ఎవరికి ఎలాంటి అపమానం చేయలేదు. ఓకే, ఎలాంటి బ్యాడ్ థింగ్స్ చేయలేదు. మీ ఇంటెన్షన్స్ అందరి ప్రతి ప్యూర్గా ఉన్నాయి. అందరికీ హెల్ప్ఫుల్గానే ఉంటారు మీరు. సో ఈ టైము పూర్ణిమ రోజు మీకు రివార్డ్ ఇచ్చే టైం, మీరు రివార్డ్ తీసుకునే టైం పూర్ణిమ రోజు. మీకు ఇవన్నీ రివార్డ్స్లు ఏంజల్ క్రిస్టల్ తీసుకొస్తున్నారు మీకోసం. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ సీడ్ వృక్షారోపణ చేసేశారు. సో ఆ సీడ్ ఇప్పుడు స్ప్రౌట్ అయ్యే టైం. ఆ సీడ్ ఇప్పుడు స్ప్రౌట్ అవుతుంది. సో ఫ్యూచర్లో అదొక పెద్ద ట్రీగా, పెద్ద చెట్టుగా ఎదిగిపోయి పెరిగిపోయి పచ్చని ఆకులు, చక్కని పళ్ళు మీకు ఇస్తుంది. ఎందుకంటే మీరు ఆ పనులు ఆల్రెడీ మీ జీవితంలో చేసేశారు. ఇంకా జస్ట్ కొంచెం ధైర్యపడి ఉండండి. ఎందుకంటే మీ లైఫ్లో మంచి సమయం స్టార్ట్ అవ్వబోతుంది. ఆ మెసేజ్ని తీసుకొస్తున్నారు ఏంజల్ క్రిస్టల్. పూర్ణిమ రోజు నుంచి ఆ సమయం స్టార్ట్ అవ్వచ్చు బ్యూటిఫుల్ సోల్స్. సో ఎల్లప్పుడూ ఆశావాది ఊర్జలను, సకారాత్మకమైన ఊర్జలను మీ థాట్ ప్రాసెస్లో అట్రాక్ట్ చేసే థింకింగ్తో మీరు మీ జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఓకే బ్యూటిఫుల్ సోల్స్. ఇంకా ఈ మిస్టికల్ ల్యాండ్ ఏంటంటే ఒక టెంపుల్, ఇది ఒక గుడి. ఈ గుడి డోర్స్ ఏమో బంగారంతో చేయబడినవి. సో ఈ బంగారపు డోర్స్ మీకోసం ఓపెన్ అవుతున్నాయి బ్యూటిఫుల్ సోల్స్. సో డోర్కి ఆవంతు ఏముంది, మీరు ఆ డోర్కి ఆవంతు వెళ్ళినప్పుడే తెలుసుకుంటారు. మీ భాగ్యోదయం, సుఖ సమృద్ధులు, వైభవాలు అన్నీ ఉన్నాయి డోర్కి ఆ వైపు. ఈ డోర్ ఓపెన్ అవ్వబోతుంది మీకోసం పూర్ణిమ రోజు బ్యూటిఫుల్ సోల్స్. సో చందమామ ఎంత చక్కగా మీకోసం మీ ఫ్యూచర్ని ప్లాన్ చేసినాడో చూడండి. సో మీరు ఎందుకు నిరాశల ఎనర్జీలను నిరాశల ఎనర్జీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు? అవ్వకూడదు బ్యూటిఫుల్ సోల్స్. సో ఈ బంగారపు డోర్స్ మీకోసం ఓపెన్ అవుతున్నాయి. సో ఆ వైపు ఏముందో మీరు వెళ్ళి చూడండి. భాగ్యోదయం ఉంది, వైభవం ఉంది, సంబరాలు ఉన్నాయి బ్యూటిఫుల్ సోల్స్. ఇక ఇది ఇంకొక ఏ మెసేజ్ తీసుకొస్తుందంటే, ఈ గోల్డెన్ డోర్, ఈ బంగారపు డోర్ మీ ఫ్యామిలీలో ఎవరితో మీకు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయంటే ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి పూర్ణిమ రోజే. ఓకే బ్యూటిఫుల్ సోల్స్. ఇంకా మీ ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ అవ్వబోతుంది. మీరు స్పిరిచువల్ అవ్వబోతున్నారు. మీరు గ్రంథాల ప్రతి మీ ఆకర్షణ గ్రంథాల ప్రతి ఎక్కువగా ఉంటుంది పూర్ణిమ రోజు. మీరు ఏదైనా సర్చ్ చేసుకోవచ్చు, ఆర్ ఏదైనా గ్రంథాలు, భగవద్గీతలు, రామాయణాలు తీసుకొచ్చి చదువుకోవచ్చు. అంటే ఈరోజు మీలో ఉన్న ఆధ్యాత్మిక సోల్, మీలో ఉన్న స్పిరిచువల్ సోల్ మిమ్మల్ని ఆధ్యాత్మిక వస్తువులతో కనెక్ట్ చేస్తుంది బ్యూటిఫుల్ సోల్స్. సో ఇవన్నీ మీరు పూర్ణిమ కంటే 2 రోజులు ముందు నుంచి పూర్ణిమ తర్వాత 6-7 days వరకు ఈ ఎనర్జీస్ మీ పక్కనే ఉంటాయి. సో మీరు ఈ ఎనర్జీస్తో కనెక్ట్ చేసుకోండి. అని ఇంకొకటి ఏది క్లియర్గా అర్థం చేసుకోవాలంటే, పూర్ణిమ రోజు నకారాత్మకమైన ఊర్జలను వదిలేసే రోజు. ఓకే, మీ మనసుని కంపాషన్తో, సద్భావనతో, లవ్తో నింపుకునే రోజు బ్యూటిఫుల్ సోల్స్. సో విత్ దాట్ వీ కమ్ టు అన్ ఎండ్ విత్ ద పైల్ 1. బ్యూటిఫుల్ సోల్స్, మీరు పింక్ స్టోన్ని చూస్ చేసుకున్నారంటే పైల్ 2
పిక్ కార్డ్ రీడింగ్ ద్వారా చందమామ చంద్రుడు మీలో మీ జీవితంలో ఎలాంటి సందేశాలు ఎలాంటి ఊర్జలను ప్రవహించబోతున్నాడో అది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంజల్ రోషెల్ వచ్చేసింది ఒక మెసేజ్ తీసుకొని. సెకండ్ ఏంజల్ వచ్చింది సోనియా. ఇంకా లాస్ట్ ఏంజల్ ఫర్ పైల్ 2 ఇస్ ఏంజల్ పేషెన్స్. ధైర్యం తీసుకురావాలి లైఫ్లో. తర్వాత ఇది లాస్ట్ కార్డ్ మిస్టికల్ ల్యాండ్స్ లో ఉండే జీవాత్ములు మీకోసం తీసుకొస్తున్నారు. సో ఏ మెసేజెస్ ఉన్నాయో చూసుకుందాం. ఓకే బ్యూటిఫుల్ సోల్స్. సో ఏంజల్ రోషెల్ ఏం చెప్తున్నారంటే, యాజ్ యూ ఆనర్ అండ్ ఫాలో గైడెన్స్ ఆఫ్ యువర్ హార్ట్, ప్రాస్పరిటీ ఇస్ కమింగ్ టు యు నౌ. సో పూర్ణిమ రోజు మీ జీవితంలో సుఖ సమృద్ధులు, ధన సంపత్తులు, వైభవాలు వస్తున్నాయి. సో మీరు మీ థాట్స్ని శుద్ధపరచండి, సకారాత్మక ఊర్జలను తీసుకోండి పూర్ణిమ చంద్రుడి నుంచి. ఓకే బ్యూటిఫుల్ సోల్స్. సో మీరు ఎల్లప్పుడూ పూజలు చేస్తున్నప్పుడు, భగవంతునితో ప్రార్థనలు చేస్తున్నప్పుడు, భగవంతుడా నాకు డబ్బు కావాలి, ధనం కావాలి, వైభవం కావాలి, ఐశ్వర్యం కావాలి అని మీ విషెస్ని చెప్తున్నారు కదా. సో ఆ విషెస్ అన్నీ భగవంతుడు వింటున్నాడు అని భగవంతుడు ఏమంటున్నాడంటే, మీ లైఫ్లో ఇవన్నీ నేను పంపిస్తున్నాను, ఏంజల్ రోషెల్ తీసుకొని వస్తుంది. సో మీరు అవి అట్రాక్ట్ చేసుకోండి, దాంతో కనెక్ట్ చేసుకోండి. సో చంద్రుని వెన్నెల ఈ అట్రాక్షన్లో మీకు సహయోగపడుతుంది అని చెప్తున్నాడు భగవంతుడు. సో ఏంజల్ రోషెల్ ఈ సందేశాన్ని మీ జీవితంలో ప్రవహిస్తున్నారు బ్యూటిఫుల్ సోల్స్. సో ఆ ఎనర్జీస్తో కనెక్ట్ చేసుకోండి. ఇంతవరకు మీ జీవితంలో డబ్బు, మీరు అనుకున్నంత డబ్బు ఎందుకు రాలేదంటే మీ నెగిటివ్ థాట్స్ వల్లే. మీరేమో లోలో నుంచి నాకు డబ్బు కావాలి అని మీ ఆలోచన, కానీ పై నుంచి నాకెందుకు డబ్బు, నాకు వద్దు డబ్బు, నా దగ్గర అసలు డబ్బు ఉండదు, నేను సేవింగ్స్ చేసుకోలేను, డబ్బు ఇప్పుడు నా పాకెట్లో ₹1 లేదు. ఇలాంటి వాక్యాలు మీరు మాట్లాడొద్దు. ఇలాంటి ఊర్జలను డబ్బు సరౌండింగ్స్లో మీరు క్రియేట్ చేసుకోవద్దు. ఆల్వేస్ డబ్బు గురించి మాట్లాడినప్పుడు, వైభవాలు ఐశ్వర్యాల గురించి మాట్లాడినప్పుడు, నాకు కావాలి, నేను డబ్బు అంటే నాకు చాలా ఇష్టం, డబ్బు కూడా నన్ను బాగా ప్రేమిస్తుంది, నా పాకెట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అని ఇలాంటి మాటలు మాట్లాడితే లక్ష్మీదేవి, కుబేరుడు బాగా భలేగా మురిసిపోతారంట. అంటే ఇంకా నెగిటివ్ మాటలు మాట్లాడితే వాళ్ళు మీ మీద కుపిస్తారు. అందుకనే డబ్బు గురించి, వైభవాల గురించి, ఐశ్వర్యాల గురించి ఎల్లప్పుడూ పాజిటివ్ థాట్స్ పెట్టుకోవాలి, పాజిటివ్ మాటలు మాట్లాడుకోవాలి అని ఏంజల్ రోషెల్ ఈ సందేశాన్ని తీసుకొస్తుంది. సో ఈ పూర్ణిమ రోజు మీలో ఉన్న నకారాత్మక ఎనర్జీస్ని రిలీజ్ చేసుకోండి. ఇంకా సకారాత్మక ఊర్జలను మీలో ప్రవహించడానికి ప్లేస్ ఇవ్వండి, చోటు ఇవ్వండి బ్యూటిఫుల్ సోల్స్. సో ఏంజల్ సోనియా మన పితృదేవతల గార్డెన్ ఏంజల్ అనమాట. సో ఈవిడ ఏం చెప్తుందంటే, మీరు కావచ్చు మీ ఫ్యామిలీలో రీసెంట్గా మీ చాలా దగ్గరగా ఉన్న ఎవరైనా మిమ్మల్ని వదిలి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. సో వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. ఆర్ ఈ పితృదేవతలు మీకు తెలియదు. ఓకే, మీరు పుట్టక ముందే వీళ్ళు స్వర్గలోకాల్లో వెళ్ళిపోయారు. సో వీళ్ళందరూ మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు, సంరక్షిస్తున్నారు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, నువ్వు బాగా కష్టపడుతున్నావు సరేనా, కానీ నీ జీవితంలో సంతోషం లేదు. ఎందుకో ఇవన్నీ చూస్తుంటే మాకు ఇవన్నీ నచ్చడం లేవు. ఎందుకంటే మేము ఇక్కడ స్వర్గలోకంలో మంచిగా హ్యాపీగా ఉంటున్నాం, కానీ నువ్వు పడే బాధలు చూస్తే మేము హ్యాపీగా ఉండలేకపోతున్నాం. అందుకే నువ్వు హ్యాపీగా ఉండమ్మా, నువ్వు హ్యాపీగా ఉండయ్యా, మేము కూడా నీ హ్యాపీనెస్ చూసి మేము కూడా ఇక్కడ సంతోషంగా ఉంటాము. ఓకే, నీ జీవితంలో ఇప్పుడు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, వైభవాలు, సంబరాలు, ఐశ్వర్యాలు వస్తున్నాయి కదా. సో నువ్వు సంతోషంగా బ్రతుకు. ఎందుకంటే డబ్బు, వైభవాలు ఇవన్నీ మనకి సంతోషపరచడానికే భగవంతుడు ఏర్పరిచినాడు. ఓకే, కానీ మనము ఈ డబ్బు, వైభవాల
సరౌండింగ్స్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ యాడ్ చేసేస్తున్నామంటే ఈ సంసారం అంతా డబ్బు వెనకే పరిగెత్తుతుంది. కానీ ఎంత డబ్బు వచ్చినా మనం సాటిస్ఫాక్షన్ పొందుకోలేము. మనకి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో నువ్వు ఎంత కావాలనుకుంటున్నావో దానికన్నా మించే నీ జీవితంలో డబ్బు వచ్చేస్తుంది పూర్ణిమ రోజు. సో ఆ డబ్బు నువ్వు సేవ్ చేసుకో, నివేశించుకో. ఓకే, ప్రాఫిట్ అయ్యే బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకో. నువ్వు సంతోషంగా ఉండాలి. మా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నీ పైన ఉన్నాయి. నువ్వు సంతోషంగా ఉంటే మేము కూడా ఇక్కడ సంతోషంగా ఉండగలము అని మీ పితృదేవతలు పైనుంచి ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళు ఎల్లప్పుడూ మిమ్మల్ని సంరక్షిస్తున్నారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. సో మీరు చాలా భాగ్యవంతులండి పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళు. సో ఏంజల్ పేషెన్స్ అంటేనే ధైర్యం. ఏంజల్ పేషెన్స్ మెసేజ్ సందేశం తెచ్చిందంటే ధైర్యధారణ మీ జీవితంలో ఇప్పుడు ఈ ప్రజెంట్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చాలా ఇన్స్టింక్టివ్, అన్ని పనులు ఇన్స్టెంట్గా చేసుకోవాలి. ఇలా థాట్ వచ్చేసిందంటే అది నెక్స్ట్ మూమెంట్ అది చేసుకోవాలి. సో జీవితంలో ఇలాంటి డిసిజన్స్లు పనికిరావు అని ఏంజల్ పేషెన్స్ చెప్తుంది. అన్నిటికీ ఒక రైట్ టైం కావాలి. ఓకే, ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఒక రైట్ థాట్ ప్రాసెస్ కావాలి. సో అలా చేస్తే మీరు ఎప్పుడు ఫెయిలియర్స్ని ఫేస్ చేసుకోరు అని ఏంజల్స్ పేషెన్స్ ఈ సందేశాన్ని తీసుకొస్తుంది. సో మీ లైఫ్లో ఇప్పుడు ధనవర్ష కాబోతుంది. పితృల ఆశీర్వాదం ఉంది. సో మీ దగ్గర డబ్బు వచ్చినట్లే ఆ డబ్బును ఇన్వెస్ట్ చేసుకోవద్దు అని ఏంజల్ పేషెన్స్ చెప్తుంది. ఎందుకంటే మళ్ళీ మీరు ఇన్స్టెంట్గా ఏదైనా డిసిజన్ తీసుకుంటే ఏదైనా ప్రాఫిట్ కాకపోయినా లాస్ కాకపోయినా ఆ డబ్బు మల్టిప్లై అవ్వే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే మీరు ఇప్పుడు డబ్బు మీ దగ్గర వచ్చినప్పుడు ఆ డబ్బును బ్యాంక్లో సేఫ్గా పెట్టుకుని ఇంకా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోండి. మీ క్షమతలను గుర్తించి ఆ క్షమతలను ఎన్హాన్స్ చేసుకోండి. మీరు ఏ బిజినెస్ చేసుకుంటాను అని అనుకుంటున్నారో, ఏవైనా ఐడియాలు ఉన్నాయంటే ఆల్రెడీ ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళతో సజెషన్స్ తీసుకోండి, అడ్వైస్ తీసుకోండి, ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ తీసుకోండి. ఓకే, అని బాగా అన్ని వైపుల నుంచి చెక్ చేసుకొని ఓకే ఈ బిజినెస్లో నేను పెట్టుబడి పెడితే ప్రాఫిట్స్ వస్తాయి, నేను డబ్బును మల్టిప్లై చేసుకోగలను, నా భవిష్యత్తు బ్రైట్గా ఉజ్వలంగా ఉంటుంది అని లోపల నుండి ఆ ఎనర్జీ వచ్చిన బిజినెస్లో మాత్రమే నివేశించండి అని ఏంజల్ పేషెన్స్ చెప్తుంది. సో మీ లైఫ్లో ధనవర్షం అయిపోయింది ఆర్ కావచ్చు ఆర్ కాబోతుంది. సో మీరు ధైర్యధారణ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇన్స్టెంట్గా ఏ డిసిజన్స్ తీసుకోవద్దు. బాగా ఆలోచించుకొని బాగా అన్ని వైపుల నుంచి బాగా చెక్ చేసుకొని తర్వాతే డిసిజన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ డబ్బు మీరు సేవ్ చేసుకోండి అని కొంచెంకాలం 1 month 2 months 3 months ఆ టైంలో మీరు మీ క్షమతలను ఎన్హాన్స్ చేసుకోండి. తర్వాత బాగా ఆ బిజినెస్, ఆ వ్యాపారం, ఆ ఉద్యోగం గురించి బాగా అన్ని వైపుల నుంచి షూర్ అయిన తర్వాతే నివేశించండి అని మెసేజ్ తీసుకొస్తుంది ఏంజల్ పేషెన్స్. మీలో ఉన్న ధైర్యాన్ని మీరు బలపరుచుకోవచ్చు, ఎన్హాన్స్ చేసుకోవచ్చు. చందమామ వెన్నెల్లో ఆకాశంలో పూర్ణచంద్రుని చూసుకుంటూ ఇంకా ఆ ఎనర్జీస్తో కనెక్ట్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ సోల్స్. సో మిస్టికల్ ల్యాండ్ బీయింగ్ మెసేజ్ ఇదొక సర్పాల గుడి. సర్పాలన్నీ చుట్టుకొని ఒక శివలింగంగా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఈ సర్ప గుడి ముందట ఏనుగులున్నాయి, సింహాలున్నాయి సురక్ష కోసం. సో మీ మీద శివుని బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఎక్స్ట్రా స్పెషల్ ఉన్నాయన్నమాట. ఆర్ మీరు సర్పాలు చూస్తే బాగా అట్రాక్ట్ అయిపోతారు. ఓకే, మిస్టికల్ స్నేక్స్ సర్పాలు అందరినీ ఆకర్షిస్తాయి, కానీ మీరు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా
ఆకర్షపడతారు. సో ఈ కార్డ్ ఏం మెసేజ్ తీసుకొస్తుందంటే మీరు మీ స్కిల్స్ని డెఫినెట్గా ఎన్హాన్స్ చేసుకోవాలి. ఏ బిజినెస్లో మీరు ముందుకి సాగాలనుకుంటున్నారో ఆ బిజినెస్ స్కిల్స్ని మీరు బాగా నేర్చుకోవాలి. బాగా లైక్ చిన్నపిల్లలు పడుకున్నప్పుడు లేసి ఏబిసిడీలు చెప్పు అన్నప్పుడు ఎలా ఏబిసిడీలు చెప్పేస్తారో ఆ బిజినెస్ గురించి మీరు అన్ని ఇన్ఫర్మేషను అలా మీరు తీసుకోవాలి. అంటే బాగా మీరు కష్టపడాలి, బాగా అన్ని పనులు నేర్చుకోవాలి, అన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. ఓకే, ఇంకా మీ లైఫ్లో ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, రుణాలు ఉన్నాయంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే వైభవం ధనం వస్తుంది కదా, డబ్బు వస్తుంది కదా. సో డబ్బు రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. పూర్ణిమ రోజు మొదట 2 రోజుల నుంచి పూర్ణిమ రోజు తర్వాత 7-8 డేస్ లోపల అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇంకా డబ్బు గురించి నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేసేసి పాజిటివ్ థాట్స్ మీరు తీసుకోవాలి. ఇంకా ఆ డబ్బు మల్టిప్లై అయిపోతుంది అనే మెసేజ్ కూడా ఈ కార్డ్ తీసుకొస్తుంది. సో కార్డ్స్లో ఉన్న అలైన్మెంట్ ఏం చక్కగా ఉంది. ఈ ఎనర్జీస్ ఎలా ఒక తర్వాత ఒక కార్డ్తో ఎలా కనెక్ట్ అవుతున్నాయో చూసుకోండి బ్యూటిఫుల్ సోల్స్. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ డెఫినెట్గా క్లియర్ అయిపోతాయి. ఇంకా ఫైనాన్షియల్ ఆడిట్స్ పెండింగ్స్ ఏదైనా ఉందంటే అది కూడా తొలగిపోతుంది. సో దిస్ ఈజ్ అ బిగ్ టైమ్ ఫర్ యూ. మీ జీవితంలో ఇది ఒక గోల్డెన్ పీరియడ్, బంగారపు సమయం. ఓకే, సో ఈ సమయంలో మీరు ఎంత ధనైశ్వర్యాలు సుఖ సమృద్ధులు ఎంతగా మీ జీవితంలో వస్తాయో మీరు అసలు కలలో కూడా అది ఇమాజిన్ చేసుకోలేరు. సో అంతగా భాగ్యం మీ పైన మీకు బ్లెస్సింగ్స్ పంపిస్తుంది బ్యూటిఫుల్ సోల్స్ త్రూ 3 ఏంజల్స్ అండ్ ద ఎనర్జీస్ ఆఫ్ ద మూన్. సో కావచ్చు మీరు మీ పుట్టిన ప్లేస్లో ఇప్పుడు లేరు, కొంచెం డిఫరెంట్ ప్లేస్లో ఉన్నారు. సో మీరు ఈ కొత్త ఇళ్ళు ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారంటే ఆర్ కొత్త ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారంటే, ఇంకేమైనా ల్యాండ్ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారంటే ఇవన్నీ పనులు మీరు ఈ పూర్ణిమ చంద్రుడు లైట్ ఎక్కువగా స్ట్రాంగ్గా ఉన్న రోజుల్లో లైక్ అరౌండ్ ఇన్ ద మంత్ 7 to 10 days ఈ రోజుల్లో ఇవన్నీ పనులు మీరు చక్కగా స్మూత్గా చేసుకోగలరు అని మెసేజ్ తీసుకొస్తుంది ఈ సర్పాల గుడి. ఓకే బ్యూటిఫుల్ సోల్స్. సో దీంతో మనం పైల్ 2 ఎండ్కి వచ్చేసాము. చూస్ చేసుకున్న బ్యూటిఫుల్ సోల్స్ కోసం చందమామ చంద్రుడు ఏంజల్స్ త్రూ ఏ మెసేజెస్ ఏ ఊర్జలు ప్రవహించబోతున్నాడో చూసుకుందాం. సో ఫస్ట్ ఏంజల్ ఇస్ ఏంజల్ ఎజ్యోర్, తర్వాత ఏంజల్ ఇస్ ఏంజల్ ఫ్రాన్సిస్కా అని పైల్ 3 చేసుకున్న వారికి థర్డ్ ఏంజల్ ఇస్ ఏంజల్ ఆకాశవాణి. సో మీరు బాగా ఆధ్యాత్మిక జీవులు లాగా నేను ఇంట్యూట్ చేస్తున్నాను బ్యూటిఫుల్స్ సోల్స్. నాగదేవత స్పెషల్ బ్లెస్సింగ్స్ ఉంది నాగదేవత మీ పైన. సో ఏంజల్ ఎజ్యోర్ ఏం చెప్తున్నారంటే యువర్ డిజైర్డ్ అవుట్కమ్ విల్ అకర్ ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్. హ్యావ్ పేషెన్స్ అండ్ ఫెయిత్ అండ్ డోంట్ ట్రై ఫోర్స్ ఇట్ టు హ్యాపెన్. సో మీరు ఆధ్యాత్మిక జీవులు, మీ ఇచ్చా ఆకాంక్షలు, మీకు జీవితంలో కావాల్సిన విషెస్ సాధారణమైన మనుషుడికి కావాల్సినవి కావు, అవి డిఫరెంట్. మీరు చాలా డిఫరెంట్, ఎందుకంటే మీరు బాగా మీ స్పిరిచువల్ లైఫ్లో బాగా ముందుకు సాగిపోయిన వారు. సో యు ఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్ అండ్ మీకు మీ స్పిరిచువల్ గోల్స్ ఏంటి, మీ లైఫ్ పర్పస్ ఏంటి, మీ ఆధ్యాత్మిక లక్ష్యం ఏంటి అది తెలుసుకోవాలి. అది మీకు క్లియర్ లేదు. ఓకే, సో ఎందుకు క్లియర్ లేదు అంటే ఆ టైం ఇంకా రాలేదు, ఆ టైం దగ్గరికి వస్తుంది. ఆ టైం పూర్ణిమ రోజు
ఆ టైం కావచ్చు. డెఫినెట్గా పూర్ణిమ రోజు మీకు మీ ఆధ్యాత్మిక జీవిత లక్ష్యం ఏంటో మీకు క్లారిటీ వచ్చేస్తుంది అని ఏంజెల్ ఎజ్యూర్ ఆ మెసేజ్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ పూజలు చేసుకున్నప్పుడు మీ ప్రార్థన ఏంటంటే, నా జీవితంలో నాకు నా స్పిరిచువల్ లక్ష్యం ఏంటో, నేను ఎలా మానవ జీవిత కళ్యాణం చేస్తాను, ఎలా అందరికీ నేను హెల్ప్ చేస్తాను, అది నాకు తెలియాలి. ఎందుకంటే నేను క్వాలిఫైడ్ ఉన్నాను, నేను నా ప్రాక్టీసెస్ చేస్తున్నాను, యోగం, ధ్యానం, మెడిటేషన్ అన్నీ చేస్తున్నాను, కానీ నాకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. ఎందుకు అని మీరు కొంచెం భగవంతుడితో పోట్లాడుతున్నారు, మీ సెల్ఫ్తో కూడా పోట్లాడుతున్నారు. సో ఏంజెల్ ఎజియోర్ని పంపించారు, చందమామ, చంద్రదేవత, మీకు మీ స్పిరిచువల్ లక్ష్యం ఏంటో, మీ జీవితంలో మీరు ఎలా మానవ కళ్యాణం చేస్తారో అది క్లారిటీ మీకు వచ్చేస్తుంది. సమయం దగ్గరకు వచ్చింది. మీరు ఎలాంటి నెగిటివ్ థాట్స్ని మీ వైపు ఆకర్షించుకోవద్దు. ఓకే, మీ విశ్వాసాన్ని, మీ ఆస్థలను బాగా ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఓకే, అని పూర్ణిమ రోజు అవన్నీ క్లారిటీ మీకు వచ్చేస్తుంది అని ఏంజెల్ ఎజియోర్ ఈ మెసేజ్ని తీసుకొస్తున్నారు. బ్యూటిఫుల్ సోల్. సో ఏంజెల్ ఎజియోర్ ఈజ్ రెడీ టు ఫ్లై అని ఏంజెల్ ఎజియోర్ వెనక ఒక గడియారం ఉంది, ఒక వాచ్ ఉంది, ఇంకా ఇదేమో ఒక పెద్ద రాజమహల్ ఎంట్రన్స్ గేట్ లాగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ సోల్. సో ఏంజెల్ ఎజియోర్ ఈ సందేశాన్ని మీకోసం తెచ్చారు. హ్యావ్ పేషెన్స్, ధైర్యధారణ చేసుకోవడం ఇప్పుడు మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. పూర్ణిమ రోజు మీలో ఉన్న నకారాత్మక ఊర్జలను వదిలేసి సకారాత్మకమైన ఊర్జలను మీరు మీ వైపు అట్రాక్ట్ చేసుకోవాలి అని ఏంజెల్ ఎజియోర్ మెసేజ్ తీసుకొచ్చినారు. ఏంజెల్ ఫ్రాన్సిస్కా ఏమంటున్నారంటే, వాట్ డూ యూ డిజైర్ రైట్ నౌ, విజువలైజ్ ఇట్ అండ్ ఇట్ విల్ కమ్ అబౌట్. నెగిటివిటీ విల్ బ్లాక్ యువర్ ప్రోగ్రెస్. సో మీరు ఆధ్యాత్మిక జీవులు, దాంట్లో ఏం డౌట్ లేదు. సో మీకు మీ జీవితంలో ఏం కావాలి, మీ పర్సనల్ లైఫ్లో, మీ ప్రొఫెషనల్ లైఫ్లో, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏం కావాలి, అవన్నీ మీరు యోగ ధ్యానాల్లో విజువలైజ్ చేసుకోవాలి. బ్యూటిఫుల్ సోల్స్, చిత్రాంకితం చేసుకోవాలి. ఓకే, విజువలైజేషన్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్. చిత్రాల త్రూ మన ఆకాంక్షలను పూర్తి చేసుకునే ఒక బెస్ట్ మెథడ్ విజువలైజేషన్. సో మీరు యోగ ధ్యానాల్లో మీకు ఏం కావాలో అది విజువలైజ్ చేసుకోండి, దాంతో కనెక్ట్ అయిపోండి. ఉదయాన్నే లేచినప్పుడు పడుకోవడం కన్నా ముందు ఆ విజువలైజేషన్స్ని మళ్ళీ రిపీటెడ్లీ మీ థర్డ్ ఐ చక్ర ఎనర్జీ సర్కిల్స్లో తీసుకొచ్చి చిత్రాంకితం చేసుకోండి. ఎల్లప్పుడూ కనెక్ట్ అవ్వండి, మీ ఇంటెన్షన్స్ని, థాట్స్ని క్లియర్గా ఉంచండి అని మీలో ఉన్న చిన్న నెగిటివ్ ఎనర్జీస్ని పూర్ణిమ రోజు రిలీజ్ చేసుకోండి. ఎక్స్ట్రా మెడిటేట్ చేసుకోండి, ఎక్స్ట్రా యోగ ధ్యానాలు చేసుకోండి పూర్ణిమ రోజు. ఇంకా మీకు కావాల్సినవన్నీ చిత్రాంకితం చేసుకొని విజువలైజేషన్ త్రూ కనెక్ట్ అయిపోవాలి ఈ టైంలో అని మీ ఆధ్యాత్మిక జీవిత లక్ష్యాలు క్లియర్గా మీకు కనిపిస్తాయి అని ఏంజెల్ ఫ్రాన్సిస్కా ఈ మెసేజ్ని తీసుకొచ్చారు. ఏంజెల్ ఫ్రాన్సిస్కా ఏమో సింఫానిక్ ఫ్లవర్స్తో ఆడుకుంటున్నారు, ఇంకా ఆ చెట్టు వెనకాలేమో చందమామ ఉన్నాడు. ఓకే బ్యూటిఫుల్ సోల్స్, లాస్ట్ కార్డ్ వచ్చేసి ఏంజెల్ ఆకాశవాణి చేస్తున్నారు కావచ్చు. సాధారణ మనుషులకు కనిపించినవి మీకు కనిపిస్తాయి, వినిపిస్తాయి, ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక జీవులు. సో ఏంజెల్ ఆకాశ ఏం చెప్తున్నారంటే, యు ఆర్ అ స్పిరిచువల్ టీచర్, యూ హ్యావ్ అబిలిటీ టు కౌన్సిల్ అదర్స్ అండ్ హెల్ప్ దెమ్ అవేకెన్ దర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అండ్ డివైన్ లైఫ్ మిషన్స్. మీరు ఒక ఆధ్యాత్మిక గురు, మీ జీవిత లక్ష్యం ఒక ఆధ్యాత్మిక గురు కావడమే, అది మీకు తెలుసు. కానీ ఎలా రీచ్ అవ్వాలి, మీరు ఏమైనా రాసుకుంటారో స్పిరిచువల్ బుక్స్ రాస్తే బాగుంటుందా, స్పిరిచువల్ స్పీచెస్ ఆర్ సెమినార్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందా, యోగా స్కూల్ పెట్టుకుంటే బాగుంటుందా, ఆర్ మీరు రోగులను హీల్ చేసే పవర్ మీ దగ్గర ఉందా, మీ స్పిరిచువల్ పవర్ ఏంటో మీకు క్లియర్ లేదు. ఆ క్లారిటీ పూర్ణిమ రోజు మీకు అయిపోతుంది.
మీ జీవిత లక్ష్యం స్పిరిచువల్ గురు కావడమే అని ఏంజల్ ఆకాశవాణి చేస్తున్నారు. ఓకే బ్యూటిఫుల్ సోల్స్, ఇంకా మీరు మీ స్పిరిచువల్ లైఫ్లో ముందుకు సాగిపోతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఎవరైతే బిగినర్స్ స్పిరిచువల్ ఆధ్యాత్మిక జీవితంలో జస్ట్ మొదలుపెట్టారో వాళ్లకు కూడా మీరు మీ నాలెడ్జ్ని షేర్ చేస్తారు అని వాళ్లకు కూడా వాళ్ళ స్పిరిచువల్ లైఫ్స్లో ముందుకు సాగే ఎనర్జీని, ఊర్జని, ప్రేరణని మీరు ప్రేరిస్తారు వాళ్ళకి. అది కూడా మీ ఆధ్యాత్మిక జీవిత లక్ష్యం. ఆ క్లారిటీ మీకు పూర్ణిమ రోజు దొరికిపోతుంది, మీరు అర్థం చేసుకుంటారు. అన్ని క్లారిటీలు, అన్ని క్లౌడ్స్లు తొలగిపోతాయి, అన్నీ మీ విజన్లో ఉన్న బ్లర్నెస్ అంతా తొలగిపోతుంది అని ఏంజల్ ఆకాశవాణి చేస్తున్నారు. సో నాగదేవత ఆశీర్వాదాలు మీ పైన బాగా సబలంగా ఉన్నాయి బ్యూటిఫుల్ సోల్స్. సో కావచ్చు శివుడు మీ ఇష్టదేవుడు కావచ్చు, నాగదేవత మీ ఇష్టదేవత కావచ్చు. సో మీరు శివుని కోసం చేసే పూజలు, నాగదేవత కోసం చేసే పూజలు చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇవి ఆధ్యాత్మిక జీవులు, సర్పాలు ఆధ్యాత్మిక జీవులు. వీళ్ళు మీకోసం ఏం సందేశం తెస్తున్నాయంటే మీరు బాగా అనుశాసితంగా మీ జీవితం గడుపున్నారు. అందుకనే మీ ఆధ్యాత్మిక జీవితం ఎంత స్మూత్గా సాగిపోయింది. ఓకే బ్యూటిఫుల్ సోల్స్, మీ కర్మ నివేశాలు బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకే, సో మీరు మీ జీవితంలో ఏం కావాలి అనుకుంటున్నారో అవన్నీ మీ జీవితంలో వచ్చేసే సమయం అయిపోయింది. సో మీ అనుశాసిత మీ జీవితంలో మీరు ప్రాక్టీస్ చేసే మెడిటేషన్, యోగ సూత్రాలు, యోగ పద్ధతులు ఇవన్నీ మిమ్మల్ని క్లియర్ థాట్ ఇస్తాయి. ఓకే, సో మీరు మీ గోల్స్ని, మీ జీవిత లక్ష్యాలని ఈజీగా చాలా సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చు అని ఈ కార్డ్ మెసేజెస్ బ్యూటిఫుల్ సోల్స్. ఇంకా మీరు ఏమైనా అనుకుంటున్నారంటే, ఏదైనా ఆలోచిస్తున్నారంటే, ఏదైనా కలలు కంటున్నారంటే, ఏమైనా చెప్తున్నారంటే అవన్నీ నిజమైపోతుంటాయి. ఓకే, ఈ అన్ని పవర్స్ మీకు మీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వల్లే దొరికినాయి అని నాగదేవత ఈ సందేశాన్ని మీకు తీసుకొస్తుంది బ్యూటిఫుల్ సోల్స్. సో మీరు రత్నాలు, ముత్యాలు, మాణిక్యాలు ఇవన్నిటితో బాగా కనెక్షన్ ఉంది, బాగా అర్థం చేసుకుంటారు. ఈ అన్ని వస్తువుల గురించి మీకు బాగా నాలెడ్జ్ ఉంది, ఎలా వాళ్ళని యూజ్ చేసుకోవాలో, క్రిస్టల్స్ని, రత్నాల్ని, మాణిక్యాలని ఎలా ఎనర్జైజ్ చేసుకోవాలో, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఇవన్నిటిని ఎలా యూజ్ చేసుకోవాలో మీకు బాగా తెలుసు. మీరు రత్నాలు, మాణిక్యాలే కాకుండా యానిమల్స్తో కూడా బాగా కనెక్ట్ అవుతారు. ఏదైనా కుక్క పిల్ల, పిల్లి, ఎవరైనా బాగా సాడ్గా ఉందంటే మీరు కనెక్ట్ అయిపోతారు ఇమ్మీడియట్గా అని మీరు హెల్ప్ చేస్తారు. నాట్ ఓన్లీ యానిమల్స్, మీ జీవిత లక్ష్యమే అన్ని జీవాలని వాళ్ళ కర్మల నుంచి రిలీజ్ చేసి ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళని తీసుకురావడమే మీ జీవిత లక్ష్యం. సో అది మీరు ఎలా చేస్తారో, రైటింగ్ త్రూ చేస్తారో, స్పీకింగ్ త్రూ చేస్తారో, ఆర్ ట్రీట్మెంట్ హీలింగ్ చేస్తారో, ఆర్ ఏదైనా వేరే దారి నుంచి చేస్తారో ఆ క్లారిటీ మీకు పూర్ణిమ రోజు క్లియర్గా కన్వే అయిపోతుంది. సో ఈ ఆల్ ఏంజల్స్, ఇవన్నీ ఏంజల్స్, ఎజ్యోర్, ఫ్రాన్సిస్కా, ఆకాశ, నాగదేవత వీళ్ళందరూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, సంరక్షిస్తున్నారు, మార్గదర్శనం చేస్తారు. ఆల్వేస్ ఆశీర్వాదం, వీళ్ళందరి ఆశీర్వాదం మీ ముందు ఉంది అన్ని మెసేజెస్ చంద్రుడు వీళ్ళందరి ద్వారా మీ లైఫ్లో పంపించారు ఈ పిక్ కార్డ్ రీడింగ్ త్రూ బ్యూటిఫుల్ సోల్స్. విత్ దాట్ ఈరోజు పిక్ కార్డ్ రీడింగ్ ఫర్ పైల్ 3 ర్యాప్ చేసే వేళయింది. సో దీంతో ఈరోజు పిక్ కార్డ్ రీడింగ్ కూడా కంప్లీట్ అండ్ బ్యూటిఫుల్ సోల్స్. మీకు పిక్ కార్డ్ రీడింగ్స్, ఎనర్జీస్, కనెక్షన్
ఎలా అనిపించింది, ఈ పిక్ కార్డ్ రీడింగ్లో నేను ఇంకా ఏమేం మార్పులు తెస్తే ఇంకా బాగా అవుతుంది అని అనుకుంటున్నారు. నా తెలుగు అంత స్ట్రాంగ్గా లేదు, కానీ బికాజ్ ఇట్స్ బీన్ 20 ఏళ్ళ నుంచి ఐఎమ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఐ లివ్ ఇన్ డిఫరెంట్ కంట్రీ, వేరే కంట్రీలో ఉంటాను. మా ఫ్యామిలీలో ఎవరు తెలుగు మాట్లాడరు, కానీ అయినా ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా అయిపోతుంది అని నా ఆలోచన, బ్యూటిఫుల్ సోల్స్. సో నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత విత్ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నెక్స్ట్ పిక్ కార్డ్ రీడింగ్ చేసుకునేంత వరకు బాగా కేర్ తీసుకోండి, బాగా కనెక్ట్ అవ్వండి కాస్మాస్తో, ఎనర్జీస్తో, ప్లానెట్ ఎనర్జీస్తో, మూన్ ఎనర్జీస్తో. సో విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడెస్ వైట్ తారా, బ్యూటిఫుల్ సోల్స్, అస్తు, నమస్తే.